మోటార్ సైకిల్ చోరీకి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసి 11 రాయల్ ఎన్ఫీల్డ్ 2 యమహా మోటార్ సైకిళ్లను రికవరీ చేసినట్లు విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. నిందితుడు ఉపడాల రాము అలియాస్ డీజేపై ఇప్పటికే 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ ఉన్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. దొంగలించిన మోటార్ సైకిళ్లను A2 సహకారంతో ఇతరులకు విక్రయించినట్లుగా పోలీసులు వెల్లడించారు. విజయనగరం 1వ పట్టణ 2వ పట్టణ పోలీస్ స్టేషన్ను పరిధిలో రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్లను అపహరించిన పాత నేరస్తుడు విజయనగరం పట్టణం వీటి అగ్రహారం బీసీ కాలనీలో నివాసం ఉంటున్న ఉపడాల రాము అలియాస్ డీజేను దొంగలించిన మోటార్ సైకిళ్లను విక్రయించడంలో సహాయపడిన ఆముదాల వలస మండలం ముద్దాడపేటకు చెందిన ముద్దాడ నవీన్ అలియాస్ టైసన్ను అరెస్టు చేశారు. మధ్యకాలంలో కొన్ని మోటార్ సైకిల్ దొంగతనాలు జరిగాయి. దానికి సంబంధించి 13 కేసుల్లో 2 ముద్దాయిలని ఈరోజు అరెస్ట్ చూపించడం జరిగింది. సో విజయనగరం 1 టౌన్ అండ్ 2 టౌన్ పరిధిలో ఈ 13 మోటార్ సైకిల్ ఒఫెన్సెస్ అన్ని దాంట్లో బుల్లెట్ ఎన్ఫీల్డ్ చాలా కాస్ట్లీ మోటార్ సైకిల్స్. సో మనం రికవరీ చేసిన దాంట్లో 11 బుల్లెట్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్స్ ఉన్నాయి, 2 R15 మోటార్ సైకిల్స్ ఉన్నాయి. ఈ అన్ని మోటార్ సైకిల్స్ విలువ కలిపి అరౌండ్ 26 lakhs దాకా ఉంటుంది. సో ఈ దొంగతనాలు ఉప్పుదాల రాము అలియాస్ డీజే ఇతని మీద ఇంతకుముందు కూడా 10 మొబైల్ థెఫ్ట్, మోటార్ సైకిల్ థెఫ్ట్ కేసులు ఉన్నాయి. అతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. ఆ షీట్ ఉన్నా కూడా ఇతను మళ్ళీ జైలు నుంచి బయటికి వచ్చి మళ్ళీ ఈ లాస్ట్ 2 monthsలో ఇవి 13 దొంగతనాలు చేయడం జరిగింది. 13 మోటార్ సైకిల్స్ అతను దొంగతనం చేసి A2 ముద్దాడ నవీన్ అని అతనికి ఇవ్వడం జరిగింది. సో ఆముదాల వలస శ్రీకాకుళం సంబంధించిన అతను. సో మనం ఈ కన్ఫెషన్ ఇచ్చినాక ఈ రాము దగ్గర మనకి 7 మోటార్ సైకిల్స్ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ముద్దాడ నవీన్ దగ్గర 6 మోటార్ సైకిల్స్